గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోడి మాంసం, కోడిగుడ్ల లభ్యత తక్కువగా ఉంది. ధరలు కూడా అధికంగా ఉండడంతో వీటిని తక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా అతి విలువైన మాంసకృతులు లభ్యమవటం లేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న దేశవాళీ కోళ్ల ఉత్పత్తి సైతం తక్కువగానే ఉంది. దీనిని అధిగమించేందుకు అనేక రకాల కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందులో ఒకటి రాజశ్రీ కోళ్లు. ఇవి పెరట్లో పెంచుకునేందుకు అనుకూలంగా ఉంటాయని, మంచి రాబడి పొందవచ్చని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దైద కృష్ణ. పెరట్లో కోళ్ల పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ ఇళ్లలో సాధారణంగా 10 నుండి 15 పెరటి కోళ్లు పెంచుకుంటే అటు గుడ్లు, ఇటు మాంసం ద్వారా మంచి పౌష్టికాహారం లభించడంతో పాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు. నాటుకోళ్ల మాంసానికి, గుడ్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో నాటుకోళ్ల కంటే 2 రెట్లు అధిక లాభాన్నిచ్చే విధంగా కోళ్లను అభివృద్ధి చేశారు. వీటిలో రాజశ్రీ, వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, శ్రీనిధి లాంటి వివిధ రకాల కోడి జాతులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా రాజశ్రీ కోళ్లు నాటుకోళ్లతో పోల్చితే తక్కువ సమయంలో అధిక గుడ్లు, మాంసం పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ సైన్స్ ప్రొఫెసర్ అండ్ హెడ్ దైద కృష్ణ. పెరటి కోళ్ల పెంపకం తోటి ఇటు గ్రామీణ ప్రజలకు ఆర్థిక స్వావలంబన, ఆర్థిక భద్రత అనేది ముఖ్యంగా వచ్చేసి మన దేశానికి పల్లెలు పట్టుకొమ్మ లాంటివి. అలాంటి పల్లెలలో వచ్చేసి ముఖ్యంగా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలనేటువంటి ముఖ్యంగా పాడి కానీ, ఇటు గొర్రెల పెంపకం కానీ, మేకల పెంపకము, దాంతోపాటు ఈ పెరటి కోళ్ళ పెంపకం అనేది కూడా అనాదిగా వస్తుంది. అయితే ఈ అనాదిగా వస్తున్నటువంటి ఈ పెరటి కోళ్ళ పెంపకంతోటి చూసినట్లయితే దేశవాళీ కోళ్ళలో ఎముకలు ఎక్కువ, మాంసం తక్కువ ఉండడము, అలాగనే గుడ్ల సైజు కూడా, పరిమాణం కూడా తక్కువగా ఉండడము, సో ముఖ్యంగా గుడ్ల ఉత్పత్తి కూడా తక్కువ ఉండడం నాటు జాతి కోళ్ళల్లో. దీనితోటి గ్రామీణులు వచ్చేసి ఆర్థికంగా స్థిరత్వం అనేది సాధించడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కోళ్ల పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ మరియు ఈ పివి నరసింహారావు తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి ఈ కోళ్ల పరిశోధన సంస్థ వారు రాజశ్రీ అనే కోళ్లను అభివృద్ధి పరచడం జరిగింది. ఈ అభివృద్ధి పరచబడినటువంటి ఈ రాజశ్రీ కోళ్లలో చూసినట్లయితే మన నాటు జాతి కోళ్ళు ఎలాగైతే పెరుగుతున్నాయో అలాగ పెరుగుతూ మంచి గుడ్ల పరిమాణం ఇవ్వడము, గుడ్ల పరిమాణం సైజు ఎక్కువగా ఉండడము. ఎందుకంటే తెల్లగుడ్డు సైజు పరిమాణం ఉంటేనే మార్కెట్లో కూడా డిమాండ్ ఉండడము. అలాగనే ఈరోజు ప్రజల్లో కూడా ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశంగా వచ్చేసి ఆర్గానిక్ ఎగ్, ఎలాంటి కూడా ఈ యొక్క కెమికల్స్ కానీ, ఎలాంటి కూడా యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటివి వాడకుండా కూడా సహజ సిద్ధంగా లభించేటువంటి పదార్థాలను వినియోగిస్తూ మంచి గుడ్ల ఉత్పత్తి, దాదాపు గుడ్ల ఉత్పత్తి చూసుకున్నట్లయితే మనకు 140 గుడ్ల వరకు కూడా ఇది ఉత్పత్తి చేయగలుగుతూ ఉంటుంది. ఇలాగా మనకు మంచి గుడ్ల ఉత్పత్తి ఇవ్వడంతో పాటు దీంతో ఏమవుతుందంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే గుడ్ల వినియోగం భారతదేశంలో చూసుకున్నట్లయితే దాదాపు సరాసరిగా ఒక్కొక్క మనిషి సంవత్సరానికి వినియోగం చూసుకుంటే 68 గుడ్లు ఒక మనిషి వినియోగము. ఆ తర్వాత మాంసం వినియోగాలు చూసుకున్నట్లయితే దాదాపు 4.4 కేజీల వరకు కూడా మాంసం వినియోగం. కానీ ఈ యొక్క ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి యొక్క రికమెండేషన్స్ ప్రకారము మనకు సరాసరి మనిషి వినియోగం వచ్చేసి దాదాపు 11 కేజీల మాంసము, ఆ తర్వాత 180 గుడ్ల వినియోగం చేయాలి. కానీ దాదాపు గుడ్ల వినియోగం చూసుకుంటే 68, 4.4 కేజీల వ్యత్యాసం ఉంది. సమగ్రంగా వచ్చేసి ఎక్కువ మొత్తంలో చేయాలంటే ఈ అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళను కాక పెంచుకున్నట్లయితే మంచి గుడ్ల ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గుడ్డు ద్వారా వచ్చేసి ముఖ్యంగా పౌష్టికాహార పదార్థాలు కూడా అధికంగా ఉండడము. పౌష్టికాహార పదార్థాలు చూసుకున్నట్లయితే ఒక వైటమిన్ C తప్ప మిగతా అన్నీ కూడా ఉండడం శ్రేష్టమైనటువంటి పోషకాహారము. దీంతో పాటు ముఖ్యంగా ఇది ఆరోగ్యపరంగా వచ్చి చూసినట్లయితే మంచి ఆరోగ్య భద్రత కల్పిస్తుంది. అలాగనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఈ యొక్క పెరటి కోళ్ళ పెంపకం చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాయశ్రీ లాంటి కోళ్ళను కానీ పెంచుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకు ఉపాధి రంగంగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. దీంతో మనకు రైతులకు వచ్చేసి మంచి ఆర్థిక భద్రత మరియు
ఈ యొక్క ఉద్యోగ భద్రత అనేది కలుగుతుంది. అయితే ఈ యొక్క రాయశ్రీ కోళ్ళ పెంపకంలో చూసినట్లయితే ముఖ్యంగా ఇలా అభివృద్ధి పరచబడిన కోళ్ళలో చూసినట్లయితే యాజమాన్య పద్ధతులు కొంత ఏమరపాటు లేకుండా సరి అయినటువంటి జాగ్రత్తలతోటి ఒక 6 వారాల దాకా పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే స్టార్టింగ్లో అధిక మొత్తంలో చేసేటప్పుడు బ్రూడింగ్ అనేది చాలా అవసరం కనుక సరి అయినటువంటి ఉష్ణగొడుగు కింద సరి అయినటువంటి ఉష్ణోగ్రత ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఉష్ణోగ్రత కాక ఏమాత్రం తేడా వచ్చినా కానీ చిన్నపిల్లల దిశలో మరణాల శాతం అధికంగా ఉంటుంది కనుక ఇవి లేకుండా ఉన్న కొరకు రైతాంగం మొట్టమొదట షెడ్ నిర్మాణం చేసుకోవాలి. ఆ షెడ్ నిర్మాణం చేసుకునేటప్పుడు ముఖ్యంగా షెడ్ నిర్మాణం చేసి తూర్పు పడమర దిశలో షెడ్ నిర్మాణం చేసుకోవడము, దానితో పాటు మంచి ఫ్లోరింగ్ హౌస్ చేసుకొని మనం ఈ డీప్ లిటర్ హౌస్లో మనం దాదాపు వచ్చేసి ఎదుగుదల అంటే చిన్నపిల్ల దశలో ఒక 0.5 స్క్వేర్ ఫీట్ అంటే చదరపు అడుగుల స్థలం వరకు కూడా మనం 6 వారాల దాకా సరిపోతుంది. ఇలా పెంచుకున్న తర్వాత బయట ఉన్నటువంటి పరిసరాల్లో మనము 1 ఎకరానికి వచ్చేసి దాదాపు 500 బర్డ్స్ వరకు కూడా బ్యాక్యార్డ్ పౌల్ట్రీని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు సహజసిద్ధంగా లభించేటువంటి పదార్థ ఒకవేళ ఈ యొక్క గడ్డే కానీ చెదలే కానీ సో వివిధ సహజసిద్ధంగా లభించే పదార్థాలు అధికంగా ఉన్నట్లయితే కొంత సంఖ్య కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా ఇట్లా పెంచుకుంటూ పోయినట్లయితే ముఖ్యంగా దీంతోపాటు ఎందుకంటే ఆ తర్వాత 6 వారాల వరకు ఈ బ్రూడర్ హౌస్లో పెట్టుకొని 6 వారాల తర్వాత మనము బయటగాక వీటిని పెంచగలిగితే దాదాపు వచ్చేసి మనకు 20-22 వారాల తర్వాత గుడ్ల ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గుడ్ల యొక్క మనము సైజు ఇదివరకు చెప్పుకున్నట్టు గుడ్డ పరిమాణం కానీ గుడ్ల ఉత్పత్తి కానీ 140 గుడ్ల ఉత్పత్తి చేస్తూ బ్రౌన్ కలర్ అంటే గోధుమ కలర్లో ఉండడం వల్ల కూడా గ్రామీణ ప్రాంతాలు ప్రజలు అధికంగా ఇష్టపడుతుంటారు. కనుక ఈ దిశగా వచ్చేసి రైతాంగమును ఆలోచన చేసేసి వీటిని పెంచుకున్నట్లయితే ముఖ్యంగా పెట్టలం కాక మనం పెంచుకున్నట్లయితే రైతాంగ అన్ని ఖర్చులు పోయి దాదాపు 550 రూపాయల వరకు కూడా నికర లాభం అనేది రావడం జరుగుతుంది ఒక పెట్ట మీద, అన్ని ఖర్చులు పోను. అలాగనే పుంజు చూసుకున్నట్లయితే దాదాపు మనకు 300 నుంచి 350 రూపాయల వరకు కూడా నికర లాభం అనేది వస్తుంటుంది. కనుక ఈ యొక్క రైతాంగం వచ్చేసి మంచి రాబడి ఇచ్చేటువంటి ఇలాంటి కోళ్ళ ఏదైతే రాయశ్రీ కానీ గ్రామప్రియ కానీ శ్రీనిధి కానీ అలాగనే వనశ్రీ అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి ఈ అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళని పెంచుకున్నట్లయితే తగిన సూచనలతో సలహాలతో పెంచుకున్నట్లయితే ఎలాంటి నష్టం లేకుండా మంచి రాబడి పొందేటువంటి అవకాశం అనేది పెరటి కోళ్ళ పెంపకంతో ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క రాజశ్రీ కోడి పిల్లలు వచ్చేసి కోళ్ళ పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్లో ఉందండి. సో ఈ రాజేంద్ర నగర్కి వచ్చేసి ఇప్పుడు కోడి పిల్ల ఒక్కొక్కటి వచ్చేసి ఒక రోజు పిల్ల వచ్చేసి 25 రూపాయల వరకు లభ్యమవుతుంది. 25 రూపాయలు. దాంతోపాటు ముఖ్యంగా దీన్ని కావలసిన వాళ్ళు ఈ నెంబర్ సంప్రదించినట్లయితే సో మీకు ఎలా బుక్ చేసుకోవాలి వివిధ అంశాలన్నీ కూడా తెలియపరుస్తుంటుంది. ఆ నెంబర్ సెల్ నెంబర్ వచ్చేసి 8309115540కు ఫోన్ చేసినట్లయితే మీకు మొత్తం కూడా ఎలా పంపాలో మీకు ఏ రకంగా అన్ని అంశాలను కూడా మీకు తెలియపరచడం జరుగుతుంటుంది.